ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఒక 15 రోజుల కింద ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి సంకల్పం కుదుకున్నాడు. హిట్లర్ ఏదో అన్నాడు. నేనని హిట్లర్ అంటే నాకు హైడ్రా పేరెందుకంటే ఇష్టం అంటే హిట్లర్ అని. హిట్లర్ ఏమో అప్పుడు హిట్లర్ అన్నాడు, ఇప్పుడు కనబడకుండా పోయాడు. 2 రోజుల నుంచి తొడలు కొడుతున్న అక్బరుద్దీన్కి ఏం సమాధానం చెప్తాడు ఈ హిట్లర్ రేవంత్ రెడ్డి. ఈరోజు హైదరాబాద్ నగరంలో ఒక సుమారు 6 నెలల నుంచి హైకోర్టుకు ఏ ఇన్ఫర్మేషన్ ఏ డిపార్ట్మెంట్ ఇవ్వకుండా అన్ని ప్రభుత్వ సంస్థలు, ప్రభుత్వ అధికారులు, ఈ రాష్ట్ర ప్రభుత్వ పెద్దల ప్రోత్సాహంతో ఉన్నత న్యాయస్థానంతో కూడా ఆడుకుంటున్నారు. ఎవరి గురించి? ఓవైసీ బ్రదర్స్ గురించి. ఏం పేదలు అంటే మీ హైడ్రా అంటే రేవంత్ రెడ్డిని అడుగుతున్నాను, హిట్లర్ రేవంత్ రెడ్డి. పేదలు, సామాన్యులు వాళ్ళకే వర్తిస్తుందా రంగనాథ్ గారు? ఇప్పుడు ఓవైసీ కాలేజీల దగ్గరికి ఎందుకు వెళ్ళట్లేదు మీరు? ఒకటి, పేదలు కనబడగానే నీ బుల్డోజర్లు వెళ్తాయి. వాళ్ళు ఏడుస్తుంటే, కళ్ళ నీళ్ళు గారుతుంటే కనికరించవు, వాళ్ళకే మీటర్ అని చెప్తావు. ఈ ఓవైసీ బ్రదర్స్ వచ్చే వరకల్లా వాళ్ళ అక్రమ ఏదైతే కట్టడాలనో ఎందుకు పనిచేస్తలేదు నీ చట్టము, నీ రాజ్యాంగం? పేదవాడి ఇంటి దగ్గర పనికొచ్చే నీ రూల్స్, నీ రాజ్యాంగం, నీ పరిపాలన ఈ ఎంఐఎం నాయకుల దగ్గర ఎందుకు పనిచేస్తలేదు? అక్బరుద్దీన్ గారు కూడా దయచేసి మీరు ఎమ్మెల్యేగా, చార్మినార్ ఎమ్మెల్యేగా, గౌరవ 6వ ఎమ్మెల్యే అనుకుంటాను, ఏ రాజ్యాంగం మీద గెలుస్తున్నారు? ఏ రాజ్యాంగబద్ధంగా గెలుస్తున్నారు? ఆ రాజ్యాంగంగా వ్యతిరేకంగా మాట్లాడటం మానుకోండి. ఈ దేశంలో రాజ్యాంగమే అన్నిటికీ అంతిమం. ఒక్కటి కూలిస్తే 100 కట్టుకో, 100 కాకపోతే 1000 కట్టుకో. కానీ అది కూడా కబ్జాలు చేసి కట్టకు, చెరువులలో కట్టకు, భూములు కబ్జా చేసి కట్టకు, బెదిరించి కబ్జా చేసినవి కట్టకు, పేద ముస్లింలకి కబ్జా చేసినట్లే కట్టకు. కాబట్టి అక్బరుద్దీన్ గారు కూడా చెప్తున్నాను, బెదిరించడం మానుకో. ఇంకా బెదిరింపు రాజకీయాలకు కాలం చెల్లింది. మీ గతమంతా బెదిరింపు, ఈ రాజ్యాంగ విరుద్ధంగా మాటలు, న్యాయస్థానాలను బెదిరించడం, ప్రభుత్వ అధికారులను బెదిరించడం, ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రిని, మంత్రులను బెదిరించడం, అది తగ్గించుకో. ఇక ఈ దేశంలో ఒకటే చెప్తున్నాం ఇప్పటికి కూడా ఈ ముఖ్యమంత్రి గారికి, ఒకవేళ నువ్వు నిజంగా ఇక్కడ అందరినీ సమానమే చూసేది ఉంటే ఇమ్మీడియట్లీ ఎక్కడైతే ఎఫ్టీఎల్ లిమిట్స్ దాటి ఏదైతే ఫాతిమా కాలేజ్ ఉందో దాని మీద చర్యలు తీసుకోండి. న్యాయస్థానం కోరుతున్న ఏవైతే ఇన్ఫర్మేషన్ ఉందో ఆ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. ఇప్పటికీ చాలాసార్లు చెప్పారు, 2 సంవత్సరాల క్రితం నుంచి ఈ సబ్జెక్ట్ డిస్కషన్ అవుతుంది. ఇంతకుముందు రంగనాథ్ గారు ప్రెస్ మీట్ కూడా పెట్టి చెప్పారు, మేము విద్యా సంవత్సరం మధ్యలో ఉంది, ఈ విద్యా సంవత్సరం అయిపోగానే సరైన చర్యలు తీసుకుంటామని. ఏమైంది రంగనాథ్ గారు? 3 విద్యా సంవత్సరాలు అయిపోతుంది, పనిచేయట్లేదా చట్టం? అంటే ఓన్లీ పేదలు, హిందువుల మీద, పేద ముస్లింల మీద, లేదు సామాన్యుల మీదనే బుల్డోజర్లు పనిచేస్తాయా? నీకు మీ ముఖ్యమంత్రి గారికి ఆ అర్థనాదాలు అంటే సైకోయిజం సంతృప్తి అవుతుందా? ఈరోజు చెప్తున్నాం ముఖ్యమంత్రి గారికి, దయచేసి ఈ 2 విధానాల పరిపాలన మానేయ. హైదరాబాద్లో
ఒకటి ఏ రకంగా అయితే నువ్వు ఎఫ్టీఎల్ లిమిట్స్ హైడ్రా అందరికి వర్తింపజేస్తున్నావో అది ఏదైతే వీళ్ళు చెరువులో కట్టారో అది ఇమ్మీడియట్లీ తొలగించాలి. తొలగించకపోతే రంగనాథ్ గారిని ఆఫీస్లోకి వెళ్ళి బయటికి రానియకండి. ఏ నాయకులున్నా, ఎంఐఎం నాయకులు కాదు, కాంగ్రెస్ నాయకులున్నా, బీజేపీ నాయకులున్నా అక్రమంగా ఎవరు కట్టినా కానీ ఎఫ్టీఎల్ లిమిట్స్లో ఉన్నా కానీ మీ హైడ్రాకు ఉన్నా కానీ అవి ఫస్ట్ ఇమ్మీడియట్లీ తొలగించండి. లేదు ఇది కొందరికే పరిమితం హైడ్రా అని మీరు బహిరంగంగా చెప్పండి. అక్బరుద్దీన్ గారు కూడా చెప్తున్నాం, పేద పిల్లలు ఉన్నారు, హిందువులలో కూడా పేద పిల్లలు ఉన్నారు. నిన్ను చూసి వేరే వాళ్ళు కూడా చెరువులలో కడతారు. నాకే చాలామంది ఫోన్లు చేస్తున్నారు, అన్న హుస్సేన్ సాగర్లో కడతాం, మేము కూడా పేద పిల్లలకు కడతామని. నువ్వు అదేదో అడ్డు పెట్టుకొని అవసరమైతే షిఫ్టింగ్ చేయండి, మా తరపు నుంచి కూడా డొనేషన్స్ ఇస్తాం, చట్టబద్ధమైన కట్టడాలు కట్టండి, నా తరపు నుంచి నా సాలరీలోకి వెళ్ళిస్తాను. చెరువులు కబ్జా చేసి నువ్వేదో నీతిపరుడవు నిజాయితీపరుడు అని మాట్లాడుతున్నావు. అక్రమం సంపాదించక సంబంధించిన సబ్జెక్ట్ అది కాదు. నువ్వు చెరువుల కట్టావా లేదా దాని గురించి బహిరంగ ప్రకటన చేయు. లేదు మీకు చట్టాలు వర్తించాయా, ఈ దేశ చట్టాలు. కాబట్టి ఇమ్మీడియట్లీ నిన్న కిషన్ రెడ్డి గారు అన్నట్లు, బండి సంజయ్ గారు అన్నట్లు మా ప్రభుత్వం రాగానే అందరికీ ఏ చట్టాలు అయితే వర్తిస్తాయో మీకు ఆ చట్టాలు వర్తించేటట్టు ఏర్పాటు చేస్తాం. చెరువులేమో చిన్న చిన్న పేదవాళ్ళు ఎక్కడనక్కడ గుడిసేసుకొని చిన్న చిన్న రూములు కట్టుకొని ఒక 50 ఏళ్ళ నుంచి ఉంటే కనికరం లేకుండా ఒక చిన్న ఉదాహరణ చూపిస్తాను మీకు. చిన్న ఉదాహరణ అంటే మరి ఎంత దారుణం అంటే ఏడుస్తున్నారు. ఈ అరుపులు, ఈ ఏడుపులు, ఈ కన్నీళ్ళు కనబడతలేవా? హిట్లర్ రేవంత్ రెడ్డి అంటే పేదవాళ్ళు రెక్కాడితే కానీ డొక్కాడని 50 గజాలలో చిన్న బఫర్ జోన్కి ఎఫ్టీఎల్ లిమిట్స్ కూడా కాదు, కర్కశకంగా కఠోరంగా పేదలని కుప్పగొలుస్తున్న మీ ప్రభుత్వంకు దమ్ము చేవ లేకపోతే ఆ ఎంఐఎం అంటే మొత్తానికి ఎటువంటి చర్యలు తీసుకోవద్దని నీకెక్కడి నుంచి ఆర్డర్స్ ఉన్నాయా? రాహుల్ గాంధీ గారి నుంచి. నిజంగా కట్టుబడి ఉంటే మీరు చెరువుల పరిరక్షణకు పేదవాడికి ఒక చట్టం, ఉన్నవాడికి ఒక చట్టం, ఎంఐఎం వాడికి ఒక చట్టం, ఇట్లాంటి ఇంప్లిమెంట్ చేస్తున్నాను. మరియు ఇప్పటికైనా అక్బరుద్దీన్ గారు కూడా ఫస్ట్ మీరు చట్టాన్ని గౌరవించి అధికారులను బెదిరించడం మానేయండి. ఎవరు వస్తారో చూస్తా, ఏం చేస్తారో చూస్తా. ఏం చట్టాలు వర్తించాయి హైదరాబాద్లో? ఇట్లనే బెదిరిస్తావా? నీ రాజకీయ జీవితం అంతా మెజారిటీ మతస్థులను అవమానపరచడం, అధికారులని దుర్భాషలాడటం, రాజకీయ నాయకుల్ని అభ్యంతరకరంగా మాట్లాడటం. కాబట్టి కాలం చెల్లింది. ఇంకా రానున్న రోజులలో చట్టం మంచిగా 4 పాదాల మీద నడిచేట్లు హైదరాబాద్లో చూపిస్తాం. మీరు ఇప్పటికైనా మీరే స్వచ్ఛందంగా ఆదర్శంగా ఉండండి. 6వసారి గెలిచిన రాజకీయ నాయకుడిగా మీరే సొంతంగా ఏదైతే చెరువు కబ్జా చేసి 1000 కోట్ల ఆస్తులు కబ్జా చేసినారో అవి కూలగొట్టేయండి. ఎక్కడైతే ప్రభుత్వ అనుమతులతోని అన్ని క్లియర్ టైటిల్, ఎట్లన్నా మీకు వేలాది ఎకరాల భూములు ఉన్నాయి, ఎక్కడైనా ఒకసారి క్లియర్ టైటిల్ ఉన్న దగ్గర కట్టియండి. అట్లాంటి ఒకటి కాకపోతే 100 కట్టండి, 100 కాకపోతే 1000 కట్టండి.
దానివల్ల ఎటువంటి అభ్యంతరం లేదు. మేము కూడా సహకరిస్తాం వచ్చి, ఎందుకంటే పేద పిల్లలే కాబట్టి. నువ్వు ఎట్లయినా సెక్యులర్ రాజకీయ నాయకుడు కాబట్టి కొద్దిగా హిందువులకు కూడా కట్టు. ముస్లిం పిల్లలకి అంటున్నావు, సరే హిందూ పిల్లలు కూడా ఉన్నారు ఈ భారతదేశంలో, నీ కాన్స్టిట్యున్సీలో చార్మినార్లో. నేను 6 సార్లు హిందువులు నిన్ను కూడా కొన్ని ఓట్లేసి గెలిపించారు. నువ్వు కూడా కొద్దిగా హిందూ పిల్లలు కూడా పేద పిల్లల పట్ల అలా ఎంతసేపు ఒక శాసనసభ్యుడిగా, సీనియర్ రాజకీయ నాయకుడిగా, ఎంతసేపు ఒక మత నాయకుడిగా, మౌల్వీలాగా మాట్లాడడం తగ్గించు. మౌల్వీల భాష, ముల్లాల భాష వేరే ఉంటుంది. ఒక సీనియర్ రాజకీయ నాయకుడిగా, ఒక లండన్లో ఉన్నత చదువులు చదివిన వ్యక్తిగా ప్రజలందరినీ కొద్దిగా సమానం చూడటం అలవాటు చేసుకోండి. ఈ ప్రభుత్వాన్ని ఒకటే అడుగుతున్నాం, ఒకవేళ ఇప్పటి నుంచి మీ బుల్డోజర్లు పేదవాళ్ళ మీద నేను నడుస్తాయా, విఐపీలు, వివిఐపీలు, ఎంఐఎం మీద పని చేయ? రంగనాథ్ గారిని కూడా అడుగుతున్నాం, రానున్న రోజులల్లా మీరు ఇట్లాంటి చర్యలు తీసుకుంటే ప్రత్యక్ష కార్యాచరణకు కూర్చుకోవాల్సి వస్తుంది భారతీయ జనతా పార్టీ. చట్టం కొందరికే పరిమితం చేస్తావా నువ్వు, లేకపోతే అందరికీ వర్తింపజేస్తావా? మీరు చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఇంకా ఏదైతే ఉన్నదో రానున్న రోజులల్లా, ఇంకా ఎంఐఎం ఎందుకు అంత సరంటే భయం? దేని గురించి అంత భయం? మీరు సపోర్ట్ చేస్తే ఉన్న ప్రభుత్వం, మీరు సపోర్ట్ చేస్తే అధికారంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం, ఆ అధికారులే మీ ఇళ్ళకి వచ్చేది. మీరే శాసనసభ్యులు పాత బస్తీలా. మీరు శాసనసభ్యులు, మీ అన్న అసదుద్దీన్ ఓవైసీ గారు పార్లమెంట్ సభ్యుడు, పనిచేసే అధికారులు కూడా మీకు అందరు తెలిసిన వాళ్ళే. వాళ్ళని చూసి కూడా భయపడుతున్నారు. చివరికి సరు మీద లేనిపోని అపోహలు, లేనిపోని అబద్ధాలు తగ్గించుకోండి. రాష్ట్ర ప్రభుత్వం మీ కన్సర్న్లో నడిచే రాష్ట్ర ప్రభుత్వం ఉంది. అధికారులు కూడా మీకు తెలిసిన అధికారులే 20-30 ఏళ్ళుగా. కాబట్టి ప్రజలల్లా అపోహలు సృష్టించకండి సార్ మీద. ఏమవుతుంది? ఈ దేశం కాని వాడికి మీరే స్వచ్ఛందంగా వాళ్ళకి చెప్పండి, వాళ్ళకు తీసేయించండి ఓట్లు. మీ బాలనగర్ కావచ్చు, పాత బస్తీలు కావచ్చు, ఎక్కడెక్కడైతే విదేశీ ఆక్రమణదారులు ఉన్నారో మీరే తీసేయించండి. ఈ దేశం కాని వాళ్ళు, ఈ నేల మీద ఎటువంటి హక్కు లేని వాళ్ళు, ఇక్కడున్న ఎటువంటి నీరు, గాలి, సహజ వనరుల మీద ఎటువంటి అధికారం లేని వాళ్లకు భారతదేశ సహజ వనరుల్ని ఎట్లా కట్టబెడతారు? భవిష్యత్తులో ఎన్ని ప్రమాదాలకు కారణమవుతుంది? చనిపోయిన వాళ్ళ కోట్లు, 3 చోట్ల ఉన్న వాళ్ళ కోట్లు, అవే ఏదైతే సరనేది ఉందో మీరు లేనిపోని అపోహలు సృష్టిస్తున్నారు. ముస్లింలకు కూడా ఒక రకమైన భయం క్రియేట్ చేస్తున్నారు. తండ్రి పేరే అడిగినారు. 2002 మ్యాపింగ్. తండ్రి లేకపోతే తాత తండ్రి ఉన్నవాడే ఈ దేశస్థుడు. మీరు 20 ఏళ్ళ కింద ఎక్కడికి వచ్చిన తాతలు తండ్రులు? ఎవడో బంగ్లాదేశ్కి వచ్చిన వాళ్ళ గురించి, బయటి దేశాలకు వచ్చిన గురించి దయచేసి సపోర్ట్ చేయకండి. రెండోది, ఈ బెదిరింపు రాజకీయాలు మానుకోండి. ఇకనైనా ఈ లేనిపోయిన అపోహలు సృష్టించి ఈ సర్ అనే ఒక కార్యక్రమం ఈ దేశ భద్రత దృష్ట్యా, దేశ భవిష్యత్తు దృష్ట్యా, ఈ దేశంలో నిజమైన భారతీయులకే ఇక్కడున్న సహజ వనరులు చెందాలి. రెండోది, ప్రజాస్వామ్యంలో మనం ఎన్నుకునే నాయకులు మన నిర్ణయాలతో ఎన్నుకోబడాలి. కానీ విదేశాలకు వచ్చిన ఆక్రమణదారులు, లేదు ఇక్కడ విదేశీ కుట్రతోని భవిష్యత్తులో భారతదేశానికి ప్రమాదకరమైన వ్యక్తులు, సమూహాలకు అవకాశం కల్పించద్దు. మీరే స్వచ్ఛందంగా మీ ఎంఐఎం పార్టీ, ఓవైసీ బ్రదర్స్ అంట ఒక కమిటీ వేసి మొత్తం ఎక్కడెక్కడైతే మీ పాత బస్తీలో ఎన్ని చోట్ల అయితే ఇవన్నీ ఉన్నాయో ఆక్రమణదారుల ఓట్లు అవన్నీ తీసేస్తారని చెప్తూ, మరియు ఇప్పటికైనా అక్బరుద్దీన్ గారు ఇవన్నీ భయపెట్టడం తగ్గించుకోండి. ఇమ్మీడియట్లీ మీరు స్వతంత్రంగా సొంతంగా మీరే ఏదైతే చెరువులు అక్రమంగా 1000 కోట్లు భూమిని కబ్జా చేసి కట్టారో అది వెంటనే మీరు డిస్మెటల్ చేసి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, భారత రాజ్యాంగానికి కట్టుబడి ఉండండి. ఇక మీరు కట్టాలనుకున్న 100 కడతారా, 1000 కడతారా, మీకు ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా మేము అన్ని రకాలుగా అండగా ఉంటాము. కానీ అవి కట్టేటివి మాత్రం పేద ముస్లింల భూములు కూడా కబ్జా చేయకండి.
గవర్నమెంట్ భూములు కబ్జా చేయకండి, వక్ఫ్ బోర్డు భూములు కబ్జా చేయకండి, స్వతంత్రంగా మీ ట్రస్ట్ ద్వారా కొని ఇంకా ఏ రకంగా ఉంటారో కొని, లేదు కొన్ని వందల వేల ఎకరాలు ఉన్నాయి కాబట్టి మీ దాంట్లోనే కట్టండి.